తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారు బీసీల గడ్డ అనంతపూర్ జిల్లా కేంద్రంలో అడుగు పెడుతున్న సందర్భంగా రిజర్వేషన్ల పరిరక్షణ సమితి నారా లోకేష్ గారికి కొన్ని విషయాలను మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. ముఖ్యంగా దేశంలో కులగణన పైన, చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల పైన, దేశవ్యాప్తంగా అసెంబ్లీ పార్లమెంటు సీట్లు పెంపుదల పైన చర్చ నడుస్తూ ఉంది. వీటిలో ప్రధానంగా ఏ రాజకీయ పార్టీ కూడా దేశ జనాభాలో 56% ఉన్నటువంటి బలహీన వర్గాల సమస్యల్ని గుర్తించడంలో వైఫల్యం చెందాయా? కేవలం ఓట్ల కోసం బీసీలను మభ్యపెట్టి పార్టీ పదవులు, పార్టీ జెండా మోయడానికి బీసీలను వాడుకొని రాజకీయంగా, ఆర్థికంగా ఎలాంటి ప్రగతి లేకుండా, వారి కుటుంబాల్లోనూ వారి జీవితాల్లోనూ వెలుగులు లేకుండా కేవలం పార్టీ పదవులతోనూ అరకొర ఎమ్మెల్యే సీట్లు, మంత్రి పదవులు ఇస్తూ అన్ని రాజకీయ పార్టీలు బీసీలను రాజకీయాల కోసమే, వారు అందలం ఎక్కడం కోసమే వాడుకుంటున్నారు అనే వాస్తవాన్ని నారా లోకేష్ గారు గుర్తించాలి. 1983 నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీకి పునాదులు బీసీలు. ఆ పునాదుల మీద అనేక సామ్రాజ్యాల్ని నెలకొల్పుతూ ఎన్టీ రామారావు గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా, చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రిగా పరిపాలించే అవకాశం దక్కిందే అంటే ఆ శ్రమ, ఆ త్యాగం బీసీలదే అనే వాస్తవాన్ని ప్రస్తుతం యువ నాయకుడు నారా లోకేష్ గారు అర్థం చేసుకోవాలా. ఈ సందర్భంగా మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం. ఆకాశంలో సగం పేరుతో మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లకు అన్ని పార్టీలు ముందుకొచ్చాయి. దానిని మేము కూడా సంపూర్ణంగా స్వాగతిస్తూ, ఆకాశంలో కంటే ఈ భూమి మీద ఉన్న జనాభాలో, భారతదేశ జనాభాలో 56% ఉన్నటువంటి బలహీన వర్గాల పరిస్థితి ఏంటి? 1952 నుంచి ఇప్పటి వరకు చట్టసభలకి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అవుతూ ఉన్నారు. కానీ బీసీలకు చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఎందుకు రిజర్వేషన్లను అసెంబ్లీలో, పార్లమెంట్లో అమలు చేయడం లేదు? అదే సామాజికంగా, సామాజిక అంశాలను బేరీజ్ చేసుకుంటే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు చట్టసభల్లోనూ, విద్యలోను, ఉద్యోగాల్లోనూ, స్థానిక సంస్థల్లోనూ ఒకే యూనిఫామిటీ ఈ దేశంలో జరుగుతూ ఉంది. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ లేవు. విద్యా ఉద్యోగాల్లో కేంద్ర ప్రభుత్వం 27% ఇస్తే ఆంధ్రప్రదేశ్ 25%, స్థానిక సంస్థల్లో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి నచ్చినట్లుగా గత వైకాపా ప్రభుత్వం 24% అమలు చేస్తే, అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం 33% అమలు చేస్తే, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు బీసీలకు చట్టసభల్లోనూ, విద్యా ఉద్యోగాల్లోనూ, స్థానిక సంస్థల్లోనూ 43.3% రిజర్వేషన్లు అమలు చేయాలనేటువంటి చిత్తశుద్ధితోనూ, తపనతోనూ మురళీధర్రావు కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ యొక్క రికమెండేషన్స్ని అమలు చేయడానికి సిద్ధపడితే, ఆ పార్టీలో ఉన్నటువంటి కొద్దిమంది బీసీ వ్యతిరేకులు కోర్టులకు వెళ్ళి ఆ రోజు ఆ మురళీధర్రావు కమిషన్ రికమెండేషన్స్ని అమలు కాకుండా అడ్డుకున్నది తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి బీసీ వ్యతిరేకులు. ఈ సందర్భంగా నారా లోకేష్ గారికి, మీరు అనంతపూర్ జిల్లాకు అడుగు పెట్టారంటే ఇది బీసీల గడ్డ అనే విషయాన్ని, ఇక్కడ ఫ్యాక్షన్ రాజకీయాలు ఉండొచ్చు, సామాజిక వెనుకబాటుతనం ఉండొచ్చు, కానీ బీసీలకు ఉన్నటువంటి చైతన్యం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా, ఒక వెలుగురేఖగా అనంతపూర్ జిల్లా ముందుంటుంది. ఇలాంటి జిల్లాకి మీరు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో అడుగు పెడుతున్నారు కాబట్టి మా డిమాండ్స్ను మీరు ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి భాగస్వామ్యంలో కీలకమైనటువంటి భాగస్వామ్యం అనేది మీ దయాదాక్షిణ్యాల మీద కేంద్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఇలాంటి సందర్భం, ఇంతకంటే మంచి అవకాశం మీకు కానీ మీ పార్టీకి కానీ వస్తుందో లేదో తెలీదు. ఇప్పుడు మీరు
బీసీలకు ఇన్ని రోజులు మీరు వారిని ఏ విధంగా ఉపయోగించుకున్నారు, ఇప్పుడు వారికి సేవ చేసేటువంటి అవకాశం, వారి పక్షాన నిలబడి న్యాయబద్ధమైనటువంటి సామాజిక న్యాయం కోసం జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో మీరు 56% ఉన్నటువంటి బీసీల వైపు నిలబడి చట్టసభల్లో బీసీలకు 44% రిజర్వేషన్ల కోసం మీ పార్టీ గళాన్ని పార్లమెంట్లో వినిపించాలని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి బీసీలకు చట్టసభల్లో 44% రిజర్వేషన్లను విద్యా ఉద్యోగాల్లోనూ, స్థానిక సంస్థల్లోనూ, ప్రైవేట్ కార్పొరేట్ రంగంలోనూ, న్యాయ వ్యవస్థలోనూ రిజర్వేషన్లు అమలయ్యే విధంగా మీరు మీ పార్టీ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలని, మీరు కూడా బీసీల సమస్యల గురించి, బీసీల రిజర్వేషన్ల గురించి ఆలోచించకపోతే భవిష్యత్తులో మీ రాజకీయ మనుగడకే పెద్ద ప్రమాదం ఏర్పడుతుంది. బీసీలు చైతన్యవంతులు అవుతున్నారు. ఇప్పటికైనా ఇది భారత రాజ్యాంగబద్ధంగా అడుగుతున్నటువంటి హక్కు అనే విషయాన్ని నారా లోకేష్ గారు గమనించి చట్టసభల్లో బీసీల రిజర్వేషన్ల కోసం మీ నిర్ణయాన్ని ప్రకటించాలా అని చెప్పి రిజర్వేషన్ల పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు డాక్టర్ పోతుల నాగరాజు నారా లోకేష్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ. ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్. అందరికీ నమస్కారం. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.